గత సంవత్సరం 24 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తే పంట పండిస్తే ఈ సంవత్సరం 25.5 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి వస్తుంది. కేవలం గత సంవత్సరం 86 సెంటర్లోనే కొనుగోలు జరిగింది. ఈ రోజున 300 సెంటర్లో కొనుగోలు జరుగుతూ ఉంది. సేకరించిన పత్తి కూడా 15,859 మెట్రిక్ టన్నులు గత సంవత్సరం ఈ రోజుకు చేస్తే ఈ రోజున 1,34,621 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడం జరిగింది. రైతుల సంఖ్య గత సంవత్సరం ఇదే రోజుకి 6,553, కానీ ఈ రోజుకి అమ్ముకున్నటువంటి రైతుల సంఖ్య 56,852. సేకరించిన పత్తి విలువ వచ్చి గత సంవత్సరం ఇదే రోజుకి 110 కోట్లు మాత్రమే, కానీ ఈ సంవత్సరం 987 కోట్లు విలువ కలిగినటువంటి పత్తిని సేకరించాం. రైతులకు చెల్లించిన గతంలో ఇదే రోజున 8 కోట్లు మాత్రమే, కానీ ఇప్పుడు 110 కోట్లు రైతులకు వెళ్ళింది. అంటే పత్తి కొనుగోలులో కానీ వరి కొనుగోలులో కానీ గతంలో కంటే అన్నిటికంటే మిన్నగా ఈ సంవత్సరం అన్ని పారామీటర్స్లో వీఆర్ ఇన్ ద నెంబర్ 1. అటువంటి ప్రథమ స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని బంగిల్ చేసి, లేదు మా రాజకీయ పాపమే మాకు ముఖ్యం, మాకు రాజ్యాధికారమే ముఖ్యం, కాబట్టి మీ మీద బట్టగాల్చి మీదేస్తాం, తుడుచుకోండి అనేటటువంటి దుర్బుద్ధికి వచ్చినటువంటి రాజకీయ పార్టీలు రైతు సంక్షేమం కోసం కాదు, మీ యొక్క అధికార దాహం తీర్చుకోవటానికి అనేది అర్థమవుతుంది. కాబట్టి అది తగ్గించి రైతుని ఎక్కడా కూడా ఆందోళనకరం చేయకుండా, ఆయన్ని ఎక్కడా కూడా ఇబ్బంది పడేటటువంటి ప్రకటనలు కానీ ఆయనకి నష్టం వచ్చేటటువంటి కార్యక్రమాలకు దూరంగా ఉండాలని చెప్పి ఆ రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి. అదేనండి, మద్దతు ధర ఏమో కార్పొరేషన్ డైరెక్ట్గా ఇచ్చేస్తుంది. అక్కడే బోనస్ వచ్చి ప్రభుత్వ ఖజానా నుంచి వెళ్ళాలి. ప్రభుత్వ ఖజానా నుంచి వెళ్ళాలంటే ప్రాసెస్ జిల్లా నుంచి డిజిటల్ సైన్ చేసుకొని సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి రావాలి. ఆ యొక్క ఎండి సంతకం పెట్టిన తర్వాత ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి రావాలి. ఫైనాన్స్ దగ్గర నుంచి మళ్ళీ ట్రెజరీకి వెళ్ళి ట్రెజరీ దగ్గర నుంచి ఆయన ఖాతాలోకి వెళ్ళాలి. ఆ ప్రాసెస్కి 3-4 రోజులు టైం పడుతుంది. మిల్లర్లకు అమ్ముకోవాలన్నా మీరు ఒక మంచి పేపర్కి వెళ్ళాలంటే ఆ పేపర్ క్రెడిబిలిటీ ఉంటేనే అక్కడికి వెళ్తారు, లేకపోతే మీ దగ్గర సరుకు ఉంటేనే ఆయన తీసుకుంటాడు. వ్యాపారస్తులు కూడా రైతు కూడా మాకు ఎక్కడ రూపాయి ఇస్తే అక్కడ అమ్ముకుంటామండి. పర్చేసింగ్ సెంటర్ కంటే నాకు మిల్లర్ దగ్గర ఎక్కువ వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే అతను మా ఇచ్చిన ఎంత ఉన్నా కొంటుండు. మీరు 17% వస్తేనే మీరు కొంటారు. మిల్లర్ దగ్గర డయ్యర్స్ ఉంటాయి కాబట్టి 20-30% తేమన్నా కూడా తీసుకొని ఇదే రేటు వస్తుంది. నేను ఎండబెట్టుకుంటే నాకు 10 కేజీలు తగ్గుద్ది క్వింటాల్కి. అది నేను క్యాలిక్యులేట్ చేసుకొని అమ్ముకుంటున్నా. అంటే రైతుకు ₹1 మంచిగా రావటం మీకు ఇష్టం లేదు. నో రిస్ట్రిక్షన్స్, రైతు ఎక్కడైనా అమ్ముకోండి, మీకు ₹1 రావాలని చెప్తున్నాం. బయట ఎక్కడైనా డిస్ట్రెస్ స్పేస్ ఉంటే అన్నీ మేము కొంటామని చెప్తున్నాం. 1,53,00,000 బియ్యం కొనటానికి కూడా వీఆర్ రెడీ, కానీ రైతుని మట్టికి నష్టపెట్టాం. రైతుకి మార్కెట్లో వస్తే ఆడు ఇతర రాష్ట్రానికి వెళ్ళి అమ్ముకున్నా కూడా వీఆర్ రెడీ. ఇతర దేశానికి మీరు ఏమన్నా సప్లై చేయదలుచుకుంటే కూడా చేయండి, రైతుకు లాభం వచ్చేటట్టుగా వీఆర్ రెడీ. రైతుకు మేలు జరగటానికే పద్ధతి తప్పితే రైతును నష్టపెట్టేటటువంటి పరిస్థితి లేదు. బయట ఎందుకు అమ్ముకుంటారండి? ₹1 వస్తుంది కాబట్టి అమ్ముకుంటా. మార్కెట్ డిమాండ్లో ఎక్కడ ఉంటే అక్కడికి అమ్ముకుంటా. అది కూడా తప్పేనా? అట్లా రైతుకు ₹1 రావద్దా? రైతు బాగుపడొద్దా? అది కూడా దానికి అర్థం లేకుండా మాట్లాడేటటువంటి పార్టీలకి వత్తాసు పలికితే ఇబ్బంది అవుతుంది. అయ్యా, బట్టి గారిని అడగాలి, చైర్మన్ గారు. ఆయన సార్ ఇక్కడ రైతు బంధుకు సంబంధించి ఒకటే గొగ్గోలు పెడతా ఉన్నారు కదా టీఆర్ఎస్ వాళ్ళు. 2019లో వారు కూడా రైతు బంధు ఇవ్వలేదు. మనం ఇచ్చాం ఆ అమౌంట్, మనం ఇచ్చాం 7,600. ఆ అమౌంట్ను కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత డిస్పర్స్ చేయటం జరిగింది. ఈరోజు స్పష్టంగా అసలు రైతు అనేవాడికి రైతు బంధు ఇవ్వాలనే ఒక ఆలోచన చేస్తూ ఉన్న తరుణం ఇది. రైతుకు మేలు చేయాలి, రైతుకు ప్రోత్సాహం చేయాలనే ఆలోచన చేస్తూ ఉన్న ప్రభుత్వం ఇది. రైతు కాని వాళ్ళకు మీరు ఇవ్వమంటే గుట్టలకు చెట్లకు
రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఇవ్వాలని అనుకున్న వాళ్ళు చేసిన తరుణం అది. ఈరోజు స్పష్టంగా చెప్తాను రైతులకు, ఒక్కసారి మీరు ఆలోచన చేస్తే బోనస్ ఇస్తా ఉన్నామంటే బోనస్ ఒక్క ఎకరానికి ఎన్ని క్వింటల్ పడతాయి, అన్ని క్వింటల్లకు సంబంధించి ఇంటూ 500 వేసుకోండి. 12 నుంచి 15,000 పై చిలుకు ఈరోజు బోనస్ రూపేణా వారికి అందజేస్తూ ఉన్నాము. దాన్ని రైతులు అయితే గుర్తిస్తూ ఉన్నారు, కానీ సోయలేని టీఆర్ఎస్ వాళ్ళు మేము గుర్తించాం దాన్ని అంటే మేమేం చెప్పలేము. సార్ సిఎంఆర్ విషయంలో ఇక్కడ రైస్ మిల్లర్లు నిరసన తెలుపుతున్నారు కాబట్టి సన్నాల విషయంలో పక్క రాష్ట్రాలకు సిఎంఆర్ చేయించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా సార్? వాళ్ళ 3 మెయిన్ డిమాండ్స్ ఉన్నాయి. 67% రికవరీ, బ్యాంక్ గ్యారంటీ, 10% బ్యాంక్ గ్యారంటీ, ఇంకా మిల్లింగ్ ఛార్జెస్ పెంచాలని వాళ్ళ 3 ప్రధాన డిమాండ్స్ ఉన్నాయి. అసోసియేషన్ జరిగింది మొన్న, ఉత్తమ్ గారు, నేను, సారు, దే ఆర్ అగ్రీడ్. 1-2 జిల్లాలు కొంచెం డిలే అయింది, వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. మేము యథాతిథిగా పాత పద్ధతిలోనే మేము తీసుకుంటామన్నారు. ఓవర్ డిఫాల్టర్స్ ఉన్నట్టుకి మట్టికి తగ్గిస్తున్నారు. రైస్ మిల్లర్స్ అందరూ కూడా వాళ్ళ యాజమాన్యాలు వచ్చి వాళ్ళ అసోసియేషన్స్ ఒప్పుకొని అక్కర్లేదు మీరు బయటికి పంపించాల్సినంత పరిస్థితి రానియం, మేము చేస్తామని చెప్పి ఒప్పుకున్నారు. కాబట్టి నిన్న మొన్న అంతా ఫాల్ ఇన్ లైన్. ఫస్ట్ వీక్లో స్టార్ట్ అయినటువంటి కొనుగోళ్లు ఇప్పుడు సక్రమైన దారిలో పడ్డది. ఎక్కడా కూడా మీకు ఇబ్బంది రాదు. మొన్న సివిల్ సప్లైస్ మంత్రి గారు చెప్పిన కండిషన్స్ వాళ్ళు ఒప్పుకున్నారు ఫైనల్గా. ఆ ఒప్పుకున్నటువంటి గవర్నమెంట్ పాత పద్ధతుల్లోనే మేము చేస్తామని చెప్పి కొన్ని వాళ్ళకి ఎగ్జామ్షన్స్ ఇచ్చారు. బ్యాంక్ గ్యారంటీలు 100% వద్దు, 10% ఇవ్వండి, మిల్లింగ్ ఛార్జెస్ పెంచడం, ఇటువంటి వెసులుబాటు అంతా ఇచ్చిన తర్వాత దే ఆర్ ఇన్ ది లైన్. సార్, ఈ రైతు బంధు అనేది ఇన్ని ఎకరాల వరకు ఇస్తామనేది నాకు క్రాఫ్ట్ ఏమన్నా పెట్టగలుగుతున్నారు సార్? సబ్ కమిటీలో రావాలి, సబ్ కమిటీ రిపోర్ట్లో వస్తుంది. మంత్రి గారు, శేర్బాబు గారు, ఈరోజు వికారాబాద్ లక్చర్ల ఘటన సంబంధించి ఇప్పుడే సంగారెడ్డి జైల్లో ఉన్న రైతుల దగ్గర కేటీఆర్ వెళ్ళాడు. నిన్న తెలంగాణ భవన్కి ఆ లంబాడి మహిళా రైతులు కూడా వచ్చి తమ గోడును వెళ్ళబోసుకుంటున్నారు. మీరేమో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ఏ కుట్ర పన్నారని చెప్పి మీరు ఆరోపిస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ కానీ ప్రభుత్వం కానీ. ఇప్పుడు ఆరోపణ కానీ వాస్తవాలు మాట్లాడితే ఆరోపణలు కావు. స్పష్టంగా చెప్తా ఉన్నాం. మీరు ఒకసారి వీడియో చూస్తే మాజీ శాసనసభ్యులు మేము ఎవరైనా వస్తే కొడతాం, కొట్టి తీడుతాం, బుద్ధి చెప్తామని చెప్పింది వారా? మేము ప్రభుత్వ అధికారులను తరిమి కొడతాము అని స్పష్టంగా చెప్పింది టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వారి అగ్రనేతలు. సరే, మేమేమన్నాము? ప్రభుత్వ అధికారులకు సంబంధించి భయాందోళనకు గురి చేసి చితుకబాది చంపే ప్రయత్నం చేయటం ప్రజాస్వామికంగా దాన్ని మీరు ఖండించకుండా ఆహ్వానం పలుకుతూ, స్వాగతం పలుకుతూ, సంఘీభావం తెలియజేస్తా ఉన్న తరుణం రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. మేము స్పష్టంగా చెప్పడం జరిగింది, అమాయకులైన ఆ గిరిజన రైతు సోదరులకు సంబంధించి వారికి ఉన్న అనుమానాలు కానీ, వారికి ఉన్న ఆలోచనలు కానీ, వారి అభిప్రాయాలను తెలుసుకునే ప్రజాస్వామికమైన పద్ధతిలోనే పోతాం రాబోయే కాలంలో కూడా. వారిని అడ్డు పెట్టుకొని దాదాపు 15-16 మంది ఆ ప్రాంతంలో రైతు కాని వాళ్ళు కూడా బండలు విసరడం, వాళ్ళని అరెస్ట్ చేస్తే వాళ్ళని అక్కడ పోయి పరామర్శించడం జరుగుతూ ఉన్న సందర్భాన్ని ప్రజలందరూ కూడా గమనించాలి. పాత్రికేయ మిత్రులు కూడా ఆలోచన చేయాలని కోరుతా ఉన్నా. ఒక కలెక్టర్ పైన దాడి, ఒక గ్రూప్ 1 ఆఫీసర్ పైన దాడి, చంపే ప్రయత్నం జరిగిందా లేదా స్పష్టంగా మేము చెప్పడం కాదు, టీవీలలో కనబడ్డాయి. ప్రజాస్వామిక పద్ధతిని అవలంబిస్తూ ముందుకు నడిచినాం తప్ప వాళ్ళు బలవంతంగా మీరు ఈరోజు దీనికి ఒప్పుకోవాలని చెప్పడం జరగలేదు. కలెక్టర్ గారు పోయి వారి అభిప్రాయ సేకరణ భాగంలోనే వారికి ఎక్కడికి వెళ్ళటం జరిగింది.
దాన్ని బుల్డోజ్ చేసి మేము ఈ విధంగా చేస్తున్నామని ఎక్కడ కూడా చెప్పలే. ఈ రోజు కూడా చెప్తా ఉన్నాం మేము స్పష్టంగా. మేము ప్రజాస్వామికమైన పద్ధతిలో అక్కడ ఉన్న రైతు సోదరులు కానీ భూమి కోల్పోతా ఉన్న మా మిత్రులకు సంబంధించి వారికి ఏవైతే ఆలోచన ఉందో, అనుమానాలు ఉన్నాయో, లేకుంటే వారి అభిప్రాయాలు ఉన్నాయో తెలుసుకొని నివృత్తి చేసి వారిని కన్విన్స్ చేసే ఈరోజు మేము ఇండస్ట్రీస్లను తీసుకొచ్చే ప్రయత్నం కొనసాగింపు జరుగుతుంది. ఎందుకంటే పరిశ్రమ అనేది రాష్ట్ర ప్రగతిలో ఒక ప్రధానమైన చిహ్నం. ఇక మేము అన్నిటికీ అవరోధిస్తాం, దీని ముందుకు నడవద్దు, ఇండస్ట్రీ రావద్దు, ఈ రాష్ట్రం భయభ్రాంతులకు ఎక్కడో ఇంత పూర్వకం కొన్ని రాష్ట్రాల్లో ఉంటుండే ఆ విధమైన ఒక భయంకరమైన పరిస్థితి వాతావరణం క్రియేట్ చేయాలి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సంబంధించిన అధికార యంత్రాంగాన్ని భయపెట్టియాలి అని ఒక అభిప్రాయం. ఇది కరెక్టా? ఈ తెలంగాణ సమాజానికి, తెలంగాణ సంస్కృతిలో ఎప్పుడైనా ఉందా? డెఫినెట్గా కనబడుతుంది కదా. అస్థిరపరిచే కార్యక్రమ భాగంలో బీజేపీకి సంబంధించిన ఒక సోదరుడు అంటాడు, ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమంత్రి మీద తీసేపడతా ఉన్నాడు. దానికి దీనికి కరెక్ట్గా లింక్ కుదురుతా ఉంది. బీజేపీ టీఆర్ఎస్ చేసే ఒక ప్లాన్, ఇద్దరు మిత్రులు కలిసి చేస్తా ఉన్న ఒక ప్రయత్నం స్పష్టంగా కనబడతా ఉంది. ఇప్పుడు ఒక ప్రక్కనేమో వారు అట్లా మాట్లాడుతూ ఉంటే, ఇంకో ప్రక్కన మరి ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో హింసకు ప్రోత్సాహం చేస్తూ ముందుకు నడిచింది ఇంకో పార్టీ. అంటే మీరు ఆలోచన చేయండి, దేర్ ఇస్ అ రిలేషన్. సార్ తుమ్మల గారికి ఇది, తుమ్మల గారు కాదండి, నేనేమంటానంటే ఇప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ మంత్రులు చేయరు, ఓకే, దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. ఆర్డీఓ ఆర్ సబ్ కలెక్టర్ స్థాయి అధికారి పోయి ప్రజాభిప్రాయ సేకరణ చేస్తారు యాజ్ పర్ ద లా, యాజ్ పర్ ద స్టాట్యూట్. మంత్రి ముఖ్యమంత్రి పోయి ఆడ ప్రజాభిప్రాయ సేకరణ ఎక్కడ కూడా జరగలేదు ఈ 70 సంవత్సరాల కాలంలో. ఎక్కడైనా నిజంగానే నేను జరగలేదు అనుకోండి, ఉదాహరణకి మేము ముఖ్యమంత్రి గారిని కలిసి మాట్లాడతాం, మా అభ్యర్థులు తెలుసుకుంటాం, చెప్తామని చెప్తే తప్పకుండా రావడానికి ఆస్కారం ఉండే, మేము తప్పకుండా ఇప్పుడు కూడా అవకాశం ఇస్తూ ఉన్నాం కదా, వచ్చి మాట్లాడండి, ఏదైనా ఇష్యూస్ ఉంటే మాట్లాడితే దానికి ప్రత్యామ్నాయ ఆలోచన కూడా చేసే ప్రయత్నం. అస్సలే వద్దు, మాకు ఇండస్ట్రీ వద్దు, ఈ రాష్ట్రంలోనే ఇండస్ట్రీ కావద్దు, అసలు మాకు ఉపాధి వద్దు, మాకు మా చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలే వద్దు, మాకు ఇవన్నీ కూడా ఇవ్వవద్దు అని రాష్ట్ర ప్రజలు